సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఓసీ మహాగర్జన జరిగింది. 10% రిజర్వేషన్ సాధనకై ఓసీలు ఈ మహాగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ చైర్మన్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 10% రిజర్వేషన్ సాధనకై ఓసీలు పోరాడాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా తెలిపారు. ఈ నెల 29న నిజాం కాలేజ్ గ్రౌండ్ వద్ద ఓసీల మహాగర్జనకు జిల్లాల నుంచి ఓసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ తెలిపారు. అనంతరం ఓసీ మహాగర్జన గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సభను ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ రెడ్డి జాగృతి, రెడ్డి బిజినెస్ గ్రూప్, రెడ్డి హక్కుల సాధన సమితి, బ్రాహ్మణ సేవా సంఘం, ఓసీ పేదల సంఘ, మన బ్రాహ్మణ సమాజం, బ్రహ్మ సేవా సంఘ సమాఖ్య, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ తదితర ఓసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సాధనలో డాక్టర్ పవన్ కుమార్ శర్మ ఉద్యమంలో నాతో పాటు విద్యార్థి నాయకులు పనిచేసినటువంటి ఉద్యమ సాధన సోదరుడు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గుట్టగారి మాధవరెడ్డి గారి వేదిక చేస్తున్నాం. అలాగే రెడ్డి హక్కుల సాధన సమితి మిత్రులు వెంకటరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధ్యక్షులు మిత్రులు విశ్వగుప్త గారి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెడ్డి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పెద్దలు మునుగుల రాజేశ్వర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా పరిషత్ అధ్యక్షులు, అలాగే రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు మంజులారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీనివాస శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలు రంజీ గారు, గాయత్రి శర్మ గారు, రవీంద్రెడ్డి గారు, నాగరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ అధ్యక్ష సమాఖ్య పెద్దలు అధిశర్మ గారు అలాగే వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క గోడ పత్రిక ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం చలో హైదరాబాద్ కార్యక్రమానికి దిగ్విజయం చేసే భాగంగా ప్రసార మాధ్యమాల నుండి తెలియపరిచేటువంటి విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు మన సమాజంలో పుస్తకంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీని విషయమై అమలుపై బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ముందస్తుగా రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 14 ఓసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఓసీ బంధువులందరికీ, నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు పేరు పేరుగా నేను నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత దాదాపు ఇప్పుడు 12 తారీఖు వస్తే ఈడబ్ల్యూఎస్ 10% కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో అమలు కాలేదు. దాని మూలంగా ఇవాళ విద్యలో ఒక 65,000 మంది విద్యార్థులకు అవకాశం కోల్పోయిన తెలంగాణలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుకొని ఏదైతే 29 నాడు ఓసీల మహాగర్జన సభ హైదరాబాద్ లో పెడుతున్నామో దానికి ముందస్తుగానే ముఖ్యమంత్రి గారు వెంటనే 10% రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు జీవో విడుదల చేయాలి, ఓసీ పిల్లలకు భవిష్యత్తు పునాది వేయాలని సందర్భంగా మరొకసారి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతూ పెద్ద ఎత్తున రేపు ఎన్నికల కాకుండా ఎన్నికల కంటే ముందు
సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇవాళ వ్యవసాయ మంత్రి సంక్షేమం మీకు అందరికీ తెలుసు. ఉపాధి హామీ పథకాలు ముఖ్యంగా వ్యవసాయ రంగాలకు అనుసంధానం చేయాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. దాంతోపాటు మా పిల్లలు ఉన్నత విద్యలు విదేశాల్లో జరగాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా విదేశీ విద్యార్థుల పథకాన్ని కూడా దేశ పిల్లలకు ఇచ్చే విధంగా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, దాంతోపాటు వెంటనే విద్యార్థులతో పాటు వెంటనే మిగతా కులాలకు ఏ రకంగా అయితే ముస్లింస్ కానీ క్రిస్తులకు కానీ ఎస్సీలకు కానీ గురుకులాలు ఏర్పాటు చేసినప్పుడు మా ఓసీ విద్యార్థులకు కూడా జనరల్ గురుకులాలు ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి అంటే తెలంగాణ భారతదేశం ఎక్కడైనా సరే ఉద్యోగస్తులు పేదలకు 10 మంది వేసిన తర్వాత పెన్షన్ ఇస్తున్నారు. మరి అందరూ కమెంట్ రైతున్నారు. ఆ రైతు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఉద్యమం పిల్లలు కూడా చూడని పరిస్థితులు చాలా సందర్భాలలో మన రైతులు కూడా ప్రత్యేకంగా గుర్తించి రైతు వేదిక పథకం పేరు 50 సంవత్సరాల దాకా రైతులకు 5,000 పెన్షన్ నెరవేర్చి ఆ కుటుంబాన్ని ఆడుకునే విధంగా ప్రభుత్వం ఉద్యోగాలు చెప్పేసి ప్రధానంగా డిమాండ్లతో ముఖ్యంగా యూనియన్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ నెల 29న నిజాం కాలేజ్ లో లేకపోతే సరూనగర్ స్టేడియంలో బాగా బహిరంగ సభలు పెట్టున్నాము. అది తమిళలో ఏదో తమిళలో చెప్తాం. దానికి పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న బ్రాహ్మణులు కానీ రెడ్లు కానీ వైశ్యులు కానీ నిర్మాణాలు కానీ ఓసీలకు సంబంధించిన ప్రతి కుటుంబం నుంచి ఒకరు తరలి వచ్చి మన ఆకాంక్షలు మన డిమాండ్లను నెరవేర్చుకునే విధంగా ప్రభుత్వం మీద గుర్తించాల్సిన విధంగా ప్రతి కుటుంబం నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఓసీ సమాజానికి మరొకసారి పేరు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాము. చేసుకుని ఓసీ బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి వచ్చిన ఈ వేదికైన పద్నాలుగు ఓసీ సంఘాలతో పాటు అలాగే కొందరు రాజకీయమైనా కానీ సంఘీభావం జరుగుతున్న ప్రతి ఓసీ బిడ్డలకి ఓసీ సంఘాలకి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. తెలంగాణ బ్రాహ్మణ జేసీ చైర్మన్ గా మేము ఒక్కడే ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఓసీల బాధల్ని మునిగిపోయిన మూసి నీళ్ళైతే చూస్తున్నారు. మా ఓసీల పడతలేదు. ఈ రోజు 50,000 ఉద్యోగాలు వేయడానికి నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు కనుక ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ జరగకపోతే, మనం ఓసీలందరూ మేల్కొని గట్టిగా పోరాటం జరగకపోతే కనుక అది మన ఓసీల పాలట అత్యంత శాపమైతుంది. మరొక మారు ఒక తరం మొత్తం ఉద్యోగ అవకాశాలు కోల్పోతాం. కాబట్టి మేము ఓసీ సంక్షేమ సంఘంగా అలాగే ఓసీ సంఘాలుగా ఇచ్చిన పిలుపు 29వ తేదీ నెల 29వ తేదీ ప్రకటించిన భారీ బహిరంగ సభ ఓసీల మహాఘటనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓసీ బిడ్డ, ప్రతి ఒక్క ఓసీ విద్యార్థి, ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ పడుతున్న ఓసీలందరూ తరలి రావాలి. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో కానీ లేకపోతే సరూనగర్ గ్రౌండ్ లో కానీ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం ప్రతి ఒక్కరు ఓసీలు అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరు ఈ సమావేశాన్ని ఓన్ చేసుకోండి. మీరు వాట్సాప్ వేదికలుగా, టెలిగ్రామ్ వేదికలుగా ఖచ్చితంగా దీని గురించి విజువల్ ప్రచారం చేయండి. పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు ఖచ్చితంగా తరలిరావాలని, భవిష్యత్తు తరాల కోసమే ఈ ఉద్యమం చేస్తామని అనుకోవాలని ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ జై ఓసీ జై కాంగ్రెస్. అధ్యక్షురాలు వేదిక మీద ఉన్న పెద్దలకి, అయితే అగ్రవర్ణాలలో ఉన్న బిడ్డలకి న్యాయం చేసే విధంగా 10% రిజర్వేషన్ ని ఆమోదించడం జరిగింది. దాని రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కాలయాపన జరిగినప్పటికీ 2019 జనవరిలో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం.
అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, వారందరికీ న్యాయం జరగాలి. కాబట్టి ఈరోజు ఓసీ కుల సంఘాలందరూ కూడా ఒక వేదిక మీదకి, ఒక ప్లాట్ఫామ్ కిందికి వచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అయితే మనం జరుపుకుంటున్న జలం హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 55,000 ఉద్యోగాలని నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్తున్నారు. ఏ విధంగా, ఏ ప్రతిపాదికన, ఏ లెక్క ప్రకారంగా దాన్ని జారీ చేస్తారు? మొట్టమొదలు 10% రిజర్వేషన్ ని అమలు చేయకుండా ఇది విధంగా జరిగితే, ఉద్యోగ నోటిఫికేషన్స్ జరిగితే మన పిల్లలు మన విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. నేను ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఉమెన్ అసోసియేషన్ లో కూడా అందరితో డిస్కస్ చేసినప్పుడు, మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక బిడ్డ వాళ్ళ తల్లి మాత్రమే తెలుస్తుంది. ఆ బిడ్డ చాలా కష్టపడి చదివించిన ఆ బిడ్డని ఫైనల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వచ్చేసరికి, అమ్మా నా ఫ్రెండ్ కి నాకన్నా తక్కువ మార్కులు వచ్చాయి, నాకు రాలేదు అని అడిగినప్పుడు ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మన పిల్లలు భవిష్యత్ చాలా బాగుండాలి అంటే పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. ప్రతినిధులందరూ కూడా మరోసారి నమస్కారం తెలుసు. ముఖ్యంగా 5 విషయాల మీద ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ జరుగుతుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రెండవ విషయం, కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, బ్రాహ్మణ పరిషత్, బ్రాహ్మణ జేఏసీ నుండి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి మంత్రివర్యులు పెద్దలు నితిన్ గడ్కరీ గారికి ఒక ఉద్దేశిత అభినందన సభని ఇందిరాప్రదేశ్ కార్యక్రమంలో యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం గర్వపడే విధంగా 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అంత ఆత్మీయ అభినందన సభ చేయలేదు. మేము మాత్రమే చేసినందుకు అది మాకు గర్వంగా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత. రెండో విషయాలు మన వ్యవసాయదారుల ప్రభుత్వమైనటువంటి నేపథ్యంలో రైతు బంధు కార్యక్రమం ఎట్లాగో ప్రజల్లో అద్భుతంగా 29 రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేసినటువంటి ధరగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ 50 సంవత్సరాలు పైబడినటువంటి రైతులందరూ కూడా చిన్నకారు ఇచ్చినా, సన్నకారు ఇచ్చినా కనీసం ఒక 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఓసీ మహాగర్జన సందర్భంగా మేము అడుగు దీన్ని మొట్టమొదటి ప్రాతిపదికగా దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే విదేశీ విద్యా విధానంలో మైనారిటీస్ ఇచ్చేటువంటి రాయితీలు ఏదైతే క్రిస్టియన్ మైనారిటీ కానివ్వండి, ముస్లిం మైనారిటీ కానివ్వండి, బీసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ లో విద్యా భాగంగా కూడా అగ్రవర్ణ పేదల కోసం ఆ విద్యానిధిని అమలు పరిచే దాంట్లో కీలకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ డిమాండ్ పెట్టలేదు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు నియోజకవర్గానికి ఒక గురుకులం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి ఆ నియోజకవర్గంలో వారితో సమానంగా ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరుతున్నారో వారికి కూడా ఆ నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలని అనుసంధానం చేసి వారు కూడా విద్యా అవకాశాలు కల్పిస్తే బాగుందన్న ఉద్దేశంతో మేము దాన్ని కూడా మొదలుపాడు. అలాగే గతంలో ప్రకటించినటువంటి నేపథ్యంలో రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ని ఇస్తానని చెప్పి చెప్పడం జరిగినటువంటి నేపథ్యంలో మరొకసారి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొచ్చి ఆ మహాగర్జన ద్వారా మరి ఒకవేళ ఆ లోపల 29 జనవరి 2021 లోపలే కనిపిస్తే దాన్ని అభినందన సభ కూడా ముఖ్యమంత్రి గారు పిలిచి అదేవిధంగా మా ఓసీ బంధువులందరూ ద్వారా అభినందన సత్కారం చేస్తామని చెప్పి చెప్పగలరు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. మా ఓసీ అగ్రవర్ణ పేదలు దానికోసం సాధారణ
14 సంఘాలు ఇంకా కొంతమంది రానటువంటి సంఘాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరి తరఫున తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరి ముందుండి అలాగే రెడ్డి ఐక్యవేదిక, బ్రాహ్మణ పరిషత్తు, వైశ్య వికాస్ వేదిక, చైతన్య పోరాట సమితి, అలాగే జాగృతి, రెడ్డి జాగృతి, చాలా సంఘాలు ఎన్నికల్లో రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమ, కమ్మ మరి ఇట్లాంటి అగ్రవర్ణ పేదల కోసం పాటుపడేటువంటి ప్రతి సంఘాలకు కలుపుకునే విధంగా జనవరి 29న నిజాం కాలేజ్ గవర్నర్ అనేది లేదంటే సర్వనాథ్ యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ ప్రజల మొత్తం నలుగురు ఉన్నటువంటి విద్యార్థులు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఓసీ బంధువులు ప్రతి ఒక్క ఇంటికి ఒక చొప్పున వచ్చి మన యొక్క ఐక్యతను చాటుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మన 10% రిజర్వేషన్ అమలు పరుచుకునే దిశగా పయనించాలి. మరి అలాగే తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా మిగతా 29 రాష్ట్రాల్లో కూడా అమలు చేయలేనటువంటి నేపథ్యంలో మరి ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుండే దిశలో పయనిస్తారని చెప్పి కేసీఆర్ అర్థం చేస్తూ మరి ఈ కార్యక్రమం చేసినటువంటి అన్ని సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, వారి యొక్క ప్రతినిధులందరూ కూడా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను రాష్ట్రం శిక్షణ గుర్తుని అందరూ కూడా ధన్యవాదాలు కూర్చు. ఇప్పుడు గోడపత్రిక ఆవిష్కరణకు అందరూ వేసి సమీపాలను రాష్ట్రంలో విజ్ఞప్తిస్తూ ముగిస్తున్నాను. జై ఓసీ, జై ఓసీ, ఓసీల ఐక్యత, ఓసీల ఐక్యత. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వెంటనే, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వెంటనే. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు రెడ్డి సంఘాల ఐక్యవేదిక, వైశ్య వికాస వేదిక, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఓసీ హక్కుల సాధనకై ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలుకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేయాలనే ఒక డిమాండ్ తోటి ఈరోజు ఒక గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ఓసీల మహాగర్జన 10% రిజర్వేషన్ సాధన కోసం అని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్ లో కానివ్వండి, సర్వనాథ్ గారి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఏ హాల్ ఇస్తే అక్కడ ఓసీ మహాగర్జన అమలు చేసేంత వరకు 10% రిజర్వేషన్ అమలు సాధన కోసమే ఓసీ మహాగర్జన నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి ఓసీ బంధువులందరూ కూడా ఇంటికి ఒకరు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ఓసీ బంధువుల కోసం, అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చినటువంటి చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం ముందుండి కేసీఆర్ గారు ఇమీడియట్ గా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 29న తలపెట్టినటువంటి మహాగర్జన పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ముక్కల పద్మారెడ్డి, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ని. అయితే మనం ఈరోజు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ని ప్రవేశపెట్టాలని ఇక్కడ ఓసీలంతా కూడా 29వ తారీఖు మహాగర్జన చలో హైదరాబాద్ ని మనం చేసుకుంటున్నాము. దాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ లో కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చినప్పుడు మన పిల్లలకు మనకి న్యాయం చేయగలిగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ 2 సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా అమలు చేయలేదు. దాన్ని అమలు చేసే విధంగా ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. అవి 10% రిజర్వేషన్ తర్వాతనే జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తే మన విద్యార్థులందరూ కూడా కొంచెం మేలు జరుగుతుంది. కాబట్టి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతుంది. ఆ విధంగా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి కూడా అందరూ కదిలి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు హక్కులు కావాలి, హక్కుల కోసం పోరాడాలి, హక్కులు కావాలి అంటున్నాం. హక్కులు కావాలి అని మనం అడిగినప్పుడు అదే విధంగా మన బాధ్యతను కూడా మనం సక్రమంగా నెరవేర్చవలసి ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చాలి అంటే మనం అందరం ఆ రోజు 29th రోజు అక్కడికి రావాల్సి ఉంటుంది. మహిళలు అంటే ఈరోజు అనుకుంటున్నాం మనం హక్కుల కోసం పోరాడుతున్నాం, మంచిగా ఉంది, సరే బాగుంది, కానీ దాని ప్రకారంగానే మనకి బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యత ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది. అందరూ మనం ఇందులో పార్టిసిపేట్ అవుతే కనీసం మన పిల్లల భవిష్యత్తు అయినా చాలా బాగుంటుంది.